సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ మార్కెట్ డేటాలోకి వచ్చేసరికి ఎఫ్ఐఎస్ డేటా నిన్న ఏం జరిగిందో చూడండి. 2 జూన్ సెల్లింగ్ జరిగింది. దాని ముందు రోజు మే 30 లాస్ట్ వీకెండ్ లో కూడా సెల్లింగ్ జరిగింది. నిన్న సెల్లింగ్ జరిగింది. ఈ రోజు ఏం జరగాలో, ఈ రోజు ఏం జరిగిందో ఇంకా డేటా లోడ్ అవ్వలేదు. లోడ్ అయ్యేసరికి టైం అవుతుంది కాబట్టి ఈ రోజు ఈవినింగ్ చూసుకోండి. బట్ ఈ రోజు కూడా మోస్ట్లీ సెల్లింగ్ వస్తుంది. ఓకే, కమాన్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయా? న్యూస్ గురించి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ప్రెసెంట్ మనకి June 6 ఉంది. యాక్చువల్లీ ఇంకేం లేదు కాబట్టి ప్రెసెంట్ ఏం పర్లేదు. 3 4 సో హాలిడేస్ కూడా ఇంకేం లేవు. ఇప్పుడు డేటాలోకి వద్దాం. చాలా ఇంపార్టెంట్ ఈరోజు. సో ఈరోజు డేటా పాయింట్ చూస్తే మార్నింగ్ నుంచి ఓన్లీ సెల్లర్స్ డామినేటే చేశారు. బాగా చూడండి, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్లర్స్ డౌన్ అయ్యారు, బట్ స్టిల్ తర్వాత సెల్లర్స్ కంటిన్యూగా డామినేట్ చేస్తూ పెరిగారు. సెల్లింగ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, అంటే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, అంటే మార్కెట్ కింద పడింది. సెల్లింగ్ చేశారు కాల్ని. సో ఇక్కడ చూస్తే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ హ్యూజ్గా పెరిగింది. ఇంట్రాడేలో చేంజింగ్ ఓయేలో పుట్ సైడ్ అసలు లేదు. కాల్ సైడ్కి పుట్ సైడ్కి ఆకాశానికి భూమికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది, చాలా ఎక్కువ పెరిగింది. ఈవెన్ టోటల్ లెవెల్లో కూడా ఈరోజు కాల్ సైడ్ చాలా స్ట్రాంగ్గా సెల్ చేశారు, విచ్ ఈస్ కొద్దిగా ఆలోచించాల్సిన విషయం మనం. ఓకే, ఇప్పుడు కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, కాల్ సైడ్ హ్యూజ్, టోటల్ ఓయిల్ కూడా కాల్ సైడ్ హ్యూజ్. ఓకే, డన్, బాగానే ఉంది, కాల్ సైడ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో ఏమై ఉంటుంది ఈరోజు? షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. ఇక్కడ ఏం జరిగింది ఈరోజు? మొత్తం అన్ని వైపులా పొజిషన్స్ కవర్ చేసుకున్నారు. ఎలా? ఫస్ట్ షార్ట్ బిల్డప్, అంటే మార్నింగ్ సెల్ చేశారు కొంతమంది. ఓకే, తర్వాత ఏమైంది? వెంటనే లాంగ్ అన్వైండింగ్, అంటే ఎవరైతే బై చేసి కూర్చున్నారో వాళ్ళ పొజిషన్స్ ఏం చేశారు? ఎగ్జిట్ అయ్యారు. ఓకే, దాని తర్వాత మళ్ళీ షార్ట్ కవరింగ్, ఎవరైతే సెల్ చేశారో అందులో కొంతమంది ఎగ్జిట్ అయ్యారు మళ్ళీ. ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ కొంతమంది సెల్ చేశారు, మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. ఇదే జరిగింది ఈరోజు. ఏమైంది మార్కెట్లో? మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ బయర్ ఎగ్జిట్ అయ్యాడు. ఇక్కడ ఏమైంది? ఎక్కువ కొత్త ఇంట్రెస్ట్ కన్నా ఎగ్జిట్లు ఎక్కువ ఉన్నాయి, అంటే షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ ఎక్కువ ఉన్నాయి. అంటే పైన కింద ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో దాన్ని కవర్ చేశారు. ఇలా మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, పైన కింద ఏదైతే సెల్ పొజిషన్స్ ఉంటాయి కదా వాటిని కవర్ చేశారు. కొంతమంది పైన సెల్ చేసి ఉంటారు, కొంతమంది కింద సెల్ చేసి ఉంటారు. సో ఆ పొజిషన్స్ని కవర్ చేశారు, సింపుల్ లాజిక్ చెప్పాలంటే. సో ఈ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutesలో ఇదంతా స్మాల్ ప్లేయర్స్ అండి, చిన్న చిన్నోళ్ళే. ఇక్కడ పెద్దగా ఏం ఇంపాక్ట్ పడదు. సో ఇదంతా చిన్నోళ్ళే. ఓకే, ఇది పక్కన పెడదాం. అండ్ కమింగ్ టు ఈరోజు నేను ఆల్గోలో ఏ ట్రేడ్ యాక్టివ్ చేయలేదు. అసలు ఈరోజు స్ట్రాటజీస్ కూడా యాక్టివ్ చేయలేదు. ఎందుకు? సింపుల్ రీజన్, నిన్న ఆల్గోలో ఎర్రర్ చూసారు మీరు. నిన్న ఆల్గో ఓపెన్ చేస్తే మీకు ఒక ఎర్రర్ కనబడుతుంది ఇక్కడ. సో ఎందుకు ఎర్రర్ వచ్చిందో మీకు తెలుసు, నేను చూపించాను ఆ ఎర్రర్. బికాస్ ఆఫ్ బ్రోకర్ మన స్ట్రాటజీ ఎగ్జిట్ చేయనివ్వలే. ఎందుకు ఎగ్జిట్ చేయలేదని అడిగితే సింపుల్గా ఏం లేదు. బ్రోకర్ ఏం చెప్పాడంటే, సెన్సెక్స్లో నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ పర్ సపోజ్ 70 దగ్గర ఉందనుకో, మనం 78లో స్టాప్లెస్ ఉందనుకో, 8 రూపీస్ స్టాప్లెస్ పెట్టుకున్నాం అనుకో, 78లో ఎవరో బయర్స్ లేరు. సో అక్కడ లిక్విడిటీ లేదు, అందుకు అది ఎగ్జిట్ అవ్వలేదు, అందుకు క్యాన్సిల్ చేస్తారు. సో ఇప్పుడు నేనేం చేశాను, ఈరోజు యాక్చువల్గా ఆల్గా యాక్టివ్ చేయాలి, బట్ ఎందుకు చేయలేదంటే, బికాజ్ నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు ఎలాగా మనకి కొటక్ ఉంది కదా, కొటక్ కాకుండా 5 పైసాలకు షిఫ్ట్ అవుతున్నా. ఎందుకంటే కొటక్లో ఈ చిన్న చిన్న స్లిప్పేజ్ ఉంది, దానివల్ల ఇష్యూ. నెక్స్ట్ ఇంకొకటి 5 పైసా, మీరు నార్మల్ గూగుల్లోకి వెళ్ళి కూడా చూడండి. ఫాస్టెస్ట్ ఏపీఐ ఫర్ ఆల్గోస్ అని కొట్టండి. ఆల్గోస్ అని కొట్టండి, యూట్యూబ్లో వీడియో చూడండి, లేదా గూగుల్లోకి వెళ్ళి ఫాస్టెస్ట్ ఏపీఐ ఫర్ ఆల్గో అని కొట్టండి. ఫస్ట్ ఐఏఎఫ్ఎల్ వస్తుంది, తర్వాత 5 పైసా వస్తుంది. ఇవి చాలా ఫాస్ట్గా ఉంటాయి, ఎగ్జిక్యూషన్లో డిలే ఉండదు. ఆల్గో సిగ్నల్ ఇవ్వగానే అక్కడ ఎంట్రీ తీసేసుకుంటాయి. ఇక్కడ ఆల్గో ఎగ్జిట్ సిగ్నల్ ఇవ్వగానే అక్కడ ఎంట్రీ పడిపోద్ది, ఎగ్జిట్. సో లిక్విడేషన్ ఇష్యూ ఉండదు, అండ్ సిగ్నల్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. ఓకే, సో అందుకు నేను 5 పైసాకి షిఫ్ట్ అవుతాను. దానివల్ల ఈరోజు నేను ఏ ఆల్గో అయితే రన్ చేయలేదు. ఓకే, డన్. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం దా. ఇప్పుడు మార్కెట్లో ఇంట్రెస్టింగ్, ఫస్ట్ నిఫ్టీ 50 ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో చూద్దాం దండి. ఫస్ట్ థింగ్ నిఫ్టీ 50 నిన్న నేను ఏం చెప్పాను, మార్కెట్లో ఈ లెవెల్లో బయర్స్ ఉన్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్లో బయర్ ఉన్నాడు, ఇక్కడ బయర్ యాక్టివ్ అయ్యాడు, ఇలా మార్కెట్ వచ్చింది, మళ్ళీ ఈ లెవెల్ టచ్ చేయగానే మళ్ళీ మార్కెట్ పైకి వచ్చింది. మార్కెట్ ఈరోజు ఓపెన్ అవడం ఏమైంది? సో ఈ బయర్స్ ఏం చేశారు? గ్యాప్ అప్ ఓపెన్ చేశారు. ఓపెన్ అవడం ఎక్కడ ఓపెన్ అయింది? ఈ ఓపెనింగ్ ప్రైస్ చూపిస్తాను చూడండి క్యాండిల్లో.
ఓపెనింగ్ ప్రైస్ 24,784 ఇగో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ. సో ఈ చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మార్కెట్ పైకి వెళ్ళి దాని షార్ప్గా కిందకు వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, షార్ప్గా కిందకు వచ్చిందా వెంటనే కంటిన్యూ అయిందా లేదు. ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చినా నెక్స్ట్ ఇదే బయర్ జోన్లో హాల్ట్ అయ్యింది చూడండి. హాల్ట్ అయ్యి మళ్ళీ వెంటనే బయింగ్ ప్రెషర్తో క్యాండిల్ పైకి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఏం చేశారు బాగా ఆలోచించండి. ఇక్కడున్న బయర్లు ఇక్కడ వెంటనే మార్కెట్ని తీసుకెళ్ళి ఇక్కడ పొజిషన్స్ ఎగ్జిట్ చేస్తారు కాస్ట్లో. లాస్లో ఎగ్జిట్ చేయలేదు. ఇక్కడున్న బయ్యరు పైకి వెళ్తే ప్రాఫిట్లో కదా ఉంటాడు. సో ఇక్కడున్న బయ్యరు మార్కెట్ రాగానే ఇక్కడికి వచ్చేసరికి ప్రీమియం ఒక పక్క డికే అయిపోతుంటుంది. సో ఆడు ఎలాగా లాస్లో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఒక స్పైక్ ఇచ్చి వెంటనే ఆడు పొజిషన్స్ అంతా ఇక్కడ ఎగ్జిట్ చేశాడు. ఎగ్జిట్ చేసిన తర్వాత ఏమైందో చూడండి, మార్కెట్లో షార్ప్ క్యాండిల్, దాని తర్వాత మార్కెట్ డే అంతా కింద ఉంది. బట్ ఇక్కడ ఎక్కడా మనకి ట్రేడ్ ప్రాపర్గా దొరకదు. ఎందుకు మార్కెట్లో ఇక్కడ ఒక వాలటిలిటీ క్రియేట్ చేసిందా, మళ్ళీ ఇక్కడ జోన్ బౌండ్, సడన్ బ్రేక్అవుట్, మళ్ళీ రేంజ్, మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ ఇప్పుడు ఇలా జరుగుతుంది. స్లో అండ్ స్టడీగా మార్కెట్ కిందకు వస్తుంది. ఎలా వస్తుంది, ఇట్లా రేంజ్ క్రియేట్ చేస్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ ఇలా రేంజ్ క్రియేట్ చేసి కిందకు వస్తుంది, ఇట్లా జరుగుతుంది మెల్లిగా. సో ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. పాయింట్ రేపు ఏమవ్వచ్చు, నేను ఈ లెవెల్ ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, రేపు కూడా చెప్తాను. ఈ లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండి. రేపు దీని కింద సింపుల్గా లెవెల్స్ చాలా క్లియర్, ఇది పెట్టేసుకోండి. ఓకే, 24,525 నుంచి 24,500 ఈ లెవెల్. ఈ జోన్ కింద మీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే ఇది డౌన్ సైడ్కి మీరు ప్లాన్ చేయండి. చాలా సింపుల్, డౌన్ సైడ్కి అంతే, సింపుల్ లాజిక్, ఇంకేం పెద్ద కాంప్లికేటెడ్ లేదు. దీని కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తారు. దీని కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే ఏంటి సార్ పరిస్థితి అంటే, వెయిట్ చేయండి. వెయిట్ చేసి మార్కెట్ ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుని ఇలా పడతా చూసారా, అప్పుడు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఏది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితేనే, ఇట్లా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇలా వెళ్ళి ఇలా వచ్చి అప్పుడు మాత్రం డౌన్ సైడ్ గ్యాప్ డౌన్లో. బట్ నార్మల్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ చిన్న గ్యాప్ అప్ కానీ ఎక్కడైనా ఓపెన్ అయ్యి మన మార్కెట్ కిందకి వస్తే ఈ ఫార్మేషన్ ఫామ్ అయితే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. ఓకే, డన్. ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ ఇలా పైకి వెళ్తే ఏం చేయాలి, పైకి వెళ్తే మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇది సపోర్ట్ కింద లేదు, ఇది రెసిస్టెన్స్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, వెంటనే కలర్ మార్చుకోవాలి. ఇప్పటి వరకు ఇది మనకి ఎలా కనబడుతుంది, గ్రీన్ కలర్ సపోర్ట్లో కనబడుతుంది. ఇప్పుడు ఇది మనం రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయిపోయింది, ఈరోజు ప్రూవ్ చేసింది మార్కెట్. సో ఇక్కడికి వెళ్ళినా మళ్ళీ మార్కెట్ ఇదే రెసిస్టెన్స్ మళ్ళీ తీసుకుంటుంది. సో మళ్ళీ ఇక్కడ మీరు ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. క్లియర్. ఒకవేళ రేపు ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లో ఉందనుకో, ఏం చేస్తారు, నేనైతే ఏ ట్రేడ్ ప్లాన్ చేయను, మీరు ఏం ప్లాన్ చేయొద్దు. ఎందుకు చెప్తాను వినండి, ఏం ప్లాన్ చేయొద్దు. ఓకే, చాలా సింపుల్ అంతే. దీని పైకి వెళ్తే వచ్చే రోజుల్లో ప్లాన్ చేద్దాం. ఒకవేళ దీని కిందకి ఇంకా బాగా పడిపోతే అది కూడా వచ్చే రోజుల్లో ప్లాన్ చేద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే ఇంతే, దీనికి మించి అయితే ఇంకేం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే కొద్దిగా వాలటైల్ అవుతుంది, బట్ బాగుంది కూడా. ఓకే, డన్. ఇప్పుడు సెన్సెక్స్కి మనకి మీరు చూస్తే సెన్సెక్స్ ఇక్కడ నుంచి క్రాస్ అయితే ఈ కింద వరకు వస్తుందండి. ఇది మేజర్ సపోర్ట్ ఇప్పుడు ఉంది సెన్సెక్స్కి. ఓకే, ఇది మేజర్ సపోర్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లెవెల్ తీసేస్తున్నాను, ఈ లెవెల్ తీసేసి ఓన్లీ ఒకే ఒక సపోర్ట్ పెట్టుకుంటున్నాను. ఇది డన్. ఇది ఒకప్పుడు రెసిస్టెన్స్ అయిపోయింది, ఇది ఏమైంది, ఒక క్లియర్ కట్ రెసిస్టెన్స్ అయింది. ఇప్పుడు మనం మాట్లాడదాం సెన్సెక్స్ లెవెల్స్. ఓకే, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ లాగా సెన్సెక్స్ ఇంకా బాగుంది, లిక్విడేట్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మార్కెట్ సేమ్ ఈ లెవెల్లో బయర్లు ఉన్నారన్న ప్రీవియస్ కూడా ఉన్నారు. మార్కెట్ పైకి వెళ్ళింది, చాలా కష్టపడింది పైకి వెళ్ళడానికి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మళ్ళీ మార్కెట్ పైకి తీసుకొచ్చారు. ఇక్కడ 2 days సేమ్ ఈ లెవెల్లో బయింగ్ వచ్చింది. ఈ రోజు కూడా గ్యాప్ అప్ మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర బయింగ్ వచ్చింది. బట్ ఓవర్ క్లోజింగ్ టైంలో మార్కెట్ కిందకు వస్తుంది. నిన్న నేను అనాలిసిస్ వీడియోలో కూడా క్లియర్ చెప్పాను, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సేమ్. ఈ బ్లూ కలర్ లైన్ ఉంది చూసారా, దీని కింద కానీ మీకు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని 30 minutesలో నేను చూపిస్తాను. చూడండి టైం ఫ్రేము, 30 minutes టైం ఫ్రేమ్. ఇగో క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందా, ఇక్కడ చూడండి, ఇగో బ్లూ కలర్ లైన్ కింద క్యాండిల్ క్లోజింగ్, 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది. ఇగో ఇది పెద్ద విక్ వేసుకొని దాని కింద 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ, దీని కింద. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇగో ఈ రెడ్ దాని కింద 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందా, ఎస్ వచ్చింది, చూపిస్తా చూడండి. ఇది 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే
ఈ పొజిషన్లో మీరు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఒక ట్రేడ్ చాలా స్మాల్ ట్రేడ్ అయింది. బట్ అదే చెప్తున్నాను, దీన్నే అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకు అర్థం చేసుకోవాలి? మార్కెట్లో క్లోజింగ్స్ వస్తున్నా, పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తున్నా, ప్రీమియం అనుకున్నట్టు పెరగలేదు ఈరోజు. మార్కెట్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అది. సో ఇప్పుడు మేము సెన్సెక్స్కి వెళ్ళిపోదాం. సెన్సెక్స్లో పాయింట్ వైజ్ మాట్లాడుకుంటూ వెళ్తే, ఫస్ట్ థింగ్ ఇది రెసిస్టెన్స్ ఎంత? 81,300 నుంచి 81,350. ఇది రెసిస్టెన్స్ లెవెల్, స్ట్రాంగ్ లెవెల్ ఇది. ఓకే, మార్కెట్ ఇక్కడ బయర్ ఎవడవుతున్నాడు, ఫెయిల్ అయిపోయాడు. మరి బయర్ లేడు, ఇంకా సెల్లర్ స్ట్రాంగ్ అయ్యాడు. 80,700 నుంచి 80,600, ఈ 100 పాయింట్స్ రేంజ్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. దీని కింద సేమ్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్. 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ హైలో మార్క్ చేసుకోండి కింద బ్రేక్అవుట్ అయిన తర్వాత. దాని కింద వెంటనే 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి. ఇలా హైలో మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చేయాలి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఎలాగా చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇగో ఇది 30 మినిట్స్ క్యాండిల్ అనుకోండి, గ్రీన్ కలర్ పెద్దది. దీని హై అండ్ దీనిలో కూడా మార్క్ చేసుకోండి. మీరు హైలో రెండు మార్క్ చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకుని 30 మినిట్స్, దాన్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోవాలి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, దాని హై పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేస్తారు. ఇది 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. అర్థమైందా? ఇది 30 మినిట్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ, చాలా బాగుంటుంది అసలు అది. ఇది ఇక్కడ ఇప్పుడు ఏమైంది, స్టాప్ లాస్ ఈ క్యాండిల్ అవుద్ది. ఇక్కడ మీరు 1:2, 1:3 అట్లా టార్గెట్లు ప్లాన్ చేయాలి. అది మీరు ప్లాన్ చేస్తే, అంటే 30 మినిట్స్ ఫార్మేషన్ చెప్తున్నా, యాక్చువల్గా అది చాలా బాగుంటుంది. అసలు అర్థమైన వాడికి తెలుస్తుంది ఆ ఫార్మేషన్. ఆల్రెడీ మా A to Z టీంలో ఉన్న వాళ్ళకి అది తెలుసు, ఆ స్ట్రాటజీ ఎలా ఉంటుందో. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి అంటే సింపుల్ లాజిక్. ఇక్కడ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి. అప్పుడు మాత్రమే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయగలరు, లేదంటే వద్దు. ఓకే, దీని కింద 15 మినిట్స్ క్యాండిల్, అప్పుడు మాత్రమే మీరు డౌన్ ప్లాన్ చేయండి. సింపుల్. ఓకే, ఇది జోను, ఇవి లెవెల్స్. దీని కింద మనకి ఈ ఫార్మేషన్ రావాలి. ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కానీ, ఇలా టైం పాస్ చేస్తే ఏం చేస్తారు, నో ట్రేడ్. ఇక్కడ ఏమైంది, టైం పాసే కదా ఈ రోజు అంతా. ఏమైనా పెద్ద మూమెంటం వచ్చిందా, షార్ప్ క్యాండిల్, మిగతా రోజంతా టైం పాస్, మళ్ళీ సడన్ బ్రేక్అవుట్ టైం పాస్. సో ఇక్కడ అదే జరిగిద్ది, వాలటైల్ కమ్ ట్రాప్ జరుగుతాయి ఇక్కడ. సో ఇదంతా ట్రాప్ ఏరియా, ఇక్కడ ఏమొద్దు. దీని పైకి వెళ్తే మళ్ళీ వెయిట్ చేద్దాం, అంత బేగ ఏం ట్రేడ్ చేయొద్దు, ఎందుకంటే సెల్లర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. దీని పైకి వెళ్ళి దీని పైకి కూడా వెళ్ళిపోవాలి, ఎంత 81,900 పైకి వెళ్ళిపోతే ఓవరాల్గా, అప్పుడు మళ్ళీ మనం బయింగ్ సైడ్ అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే చాలా క్లియర్గా పెట్టుకున్నాను, క్లియర్ అండ్ క్రిస్పీగా ఉంది. అలాగే మీరు పెట్టుకోండి, మైండ్ ఎక్కువ కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. ఎంట్రీ దొరికితేనే ట్రేడ్, లేదు కామ్గా కూర్చోండి. ఎవ్రీడే నో ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టెలిగ్రామ్లోకి వెళ్దాం. ఈరోజు మరి నేను ఏ అప్డేట్ ఇవ్వలేదు, ఎందుకంటే నేను మార్కెట్లో లేను. అండ్ అంటే నేను ట్రేడ్ కూడా యాక్టివ్ చేయలేదు, మార్కెట్లో కూడా లేను మార్నింగ్ నుంచి. సో దానివల్ల నేను ఇంకే ట్రేడ్ చేయలేదు. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మీరు దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈరోజు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఆల్గో నేను యాక్టివ్ చేయలేదు, మా స్టూడెంట్స్ యాక్టివ్ చేశారని. స్టూడెంట్స్ యాక్టివ్ చేశారు, సమ్ 3,200 ఎంతో లాస్లో ఉండాలి. ఈరోజు లాస్ బుక్ చేస్తుంది ఆల్గో. బట్ ఓకే, ఒకరోజు ప్రాఫిట్ వస్తుంది, ఒకరోజు లాస్ వస్తుంది. బట్ ఓవరాల్ మంత్ ఎండ్కి వచ్చేసరికి మంచి డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ప్రాఫిట్లో ఉంటుంది ఆల్గో. సో ఆల్గో అంటే అంతా ఎవ్రీడే ఒకేలా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఎంట్రీ తీసుకోండి. ఎంట్రీ తీసుకుంది అంటే అక్కడ అయితే స్టాప్ లాస్, అయితే ప్రాఫిట్, బట్ డీసెంట్ ఉంటుంది. మరి ఓవర్ పెద్ద ప్రాఫిట్లు పెద్దవి, బస్ లాసులు పెద్దవి అయితే ఉండవు, చాలా రేర్గా వస్తాయి పెద్ద లాసులు. బట్ బాగుంటుంది, ఆల్గో రన్ చేస్తే అలవాటు అయితే మీరు దానికి అడిక్ట్ అయిపోతారు ఆల్గోకి. ఓకే, సో అదనమాట. ఇంకెవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలంటే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ప్రజెంట్ కోర్స్ ఫీజు 18,500 ఉంది. ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్కి మళ్ళీ వచ్చింది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ 700-145-6759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే డీటెయిల్స్ పంపిస్తాం. మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మన పేరు మీద ఏదైనా స్కామ్స్ అవుతుంటే దయచేసి ఈ నెంబర్కి మెసేజ్ చేసి చెప్పండి, సార్ మీ పేరు మీద స్కామ్ చేస్తున్నారు, మీ పేరు మీద డబ్బులు అడుగుతున్నారని. ఈ నెంబర్ తప్ప మిగతా మీకు ఏ నెంబర్ నుంచి డబ్బులు అడిగినా అన్ని ఫేకే. దయచేసి ఎవరికి ₹1 కూడా పే చేయొద్దు. ఓకేనా, ఇది నా రిక్వెస్ట్. సో ఇంకా ఇలాగే వీడియోస్ చూస్తుండండి, మన వీడియోస్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తుండండి, మీకోసం మంచి కంటెంట్ తెస్తుంటా. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.